శివ పేదవాడి నుండి బిలియనీర్ వరకు. శివ ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. అతని తండ్రి పొలం కూలి, తల్లి కూరగాయలు అమ్మేది. రోజుకు ఒక పూట భోజనం కూడా దొరకని పరిస్థితి. కాని శివ చిన్నప్పటి నుండే పెద్ద కలలు కంటూ ఉండేవాడు. విద్యుత్ లేకపోవడంతో వీధి దీపం కింద కూర్చొని చదివేవాడు. పొరుగువారికి పాడైన రేడియోలు, సైకిళ్లు బాగుచేసి కొద్దిపాటి డబ్బు సంపాదించేవాడు. 17 సంవత్సరాల వయసులో ఒక చిన్న సంచి, గుండె నిండా ఆశతో నగరానికి వెళ్లాడు. నగరంలో జీవితం కష్టమే. హోటల్లో వేటర్గా, క్లీనర్గా, డెలివరీ బాయ్గా పనిచేశాడు. ప్రతి రూపాయి దాచుకున్నాడు. రాత్రిళ్లు పాత పుస్తకాలు కొని వ్యాపారం, టెక్నాలజీ గురించి నేర్చుకునేవాడు. ఒకరోజు చిన్న వ్యాపారులు తక్కువ ధరకే సరుకులు కొనలేక ఇబ్బంది పడుతున్నారని గమనించాడు. వారిని నేరుగా సరఫరాదారులతో కలిపే చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట ఎవరూ నమ్మలేదు. కాని అతని నిజాయితీ, కష్టం చూసి కస్టమర్లు చేరారు. కొన్నేళ్లలో అతని కంపెనీ దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ వేదికగా మారింది. విదేశీ పెట్టుబడిదారులు కూడా పెట్టుబడులు పెట్టారు. 35 ఏళ్ల వయసులో శివ బిలియనీర్ అయ్యాడు. తరువాత అతను తన గ్రామంలో పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించాడు. అతని మాటల్లో డబ్బు లేకపోవచ్చు, కానీ కలలు ఉండాలి. కలలు కనడంలో మనల్ని ఎవరూ ఆపలేరు.